రైతు ఉద్యమం పేరుతో నాటకం నడిపేది తికాయత్. ఆ తికాయత్ అనేటటువంటి వ్యక్తే నరేంద్ర మోడీని అధికారంలోకి రానివ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి అతనితో పాటుగా మరికొంతమంది రైతుల పేరిట నాయకులుగా ఉండేటటువంటి వాళ్ళందరినీ చేరదీసి ఢిల్లీలో చేసినటువంటి వ్యవహారాలకి పర్యవసానమే గతంలో పంజాబ్లో దెబ్బతింటం కానీ భారతీయ జనతా పార్టీ అదే సందర్భంలో హర్యానాలో దెబ్బతీసే ప్రయత్నం చేసినా అక్కడ పప్పులు ఉడకలేదు. అదే సమయంలో ఢిల్లీలో క్రిందటిసారి కేజ్రీవాల్ గెలవడానికి ఉపయోగపడింది. కేంద్రంలో బీజేపీని దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నం అయితే విఫలమైంది. రెండిట్లో ఫెయిల్ అయ్యారు, రెండిట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఓ పక్కన అందుకని పంజాబ్ దగ్గరన ఈ ఉద్యమం, ఓ పక్కన దల్జేవాల్ హడావిడి చేయటం, ఓ పక్కన కోర్టులో హడావిడి చేయటం, రెండో పక్కన రైతులకు ఏదో జరిగిపోతుందని చెప్పడం, చివరికి తికాయత్తు వచ్చి ఇప్పుడు తాజాగా కలిసినటువంటిది ఎవరినంటే కేజ్రీవాల్. దాన్ని బట్టి అర్థం చేసుకొచ్చి కథ అంతా ఎవరు నడుపుతున్నారు, కాంగ్రెస్ ఇంతకుముందు, కేజ్రీవాల్ ఇక్కడ. ఢిల్లీ వరకు అయితే కేజ్రీవాల్కి ఉపయోగపడతారు, అక్కడ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లాంటి చోట్లయితే కాంగ్రెస్కి ఉపయోగపడుతుంటారు ఈ రైతుల పేరిట ఉద్యమాలు చేసే నేతలు.